హాయ్ ఫ్రెండ్స్, శనివారం నాగ్ సార్ చాలా ఫైర్ అయితే అయిపోయారనమాట. డిమాండ్ పవన్కి తలుపులు తీసేసి బయటకు దొబ్బేయచ్చు అని అయితే అన్నారండి. రీతు చౌదరిని అలా తోయడం చాలా తప్పు అని చెప్పేసి నాగ్ సార్ చాలా ఫైర్ అయిపోయారు కదా. ఈ వీడియో చూసిన తర్వాత నాకేమనిపించిందో మనస్ఫూర్తిగా మాట్లాడే ముందు ఒకే ఒక్క లైక్ చేయండి. కంప్లీట్గా మీరు చూడండి. చూసిన తర్వాత నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ ఉంటుందండి, అది ప్రెస్ చేయండి. 10,000 దగ్గరగా ఉన్నాను. ఫ్రెండ్స్, ముందుగా ఇప్పుడే ప్రోమో చూడడం జరిగిందండి. ప్రోమోలో ఏంటంటే డిమాండ్ పవన్ని మనకంటే కత్తితోటి నాగార్జున గారు ఫొటోస్ ఉంటాయన్నమాట. నాగార్జున గారు ముందు డిమాండ్ పవన్, రీతు చౌదరి, అలాగే మనకి మొత్తం అందరూ కూడా ఇమాన్యువల్, ఓకేనా, తర్వాత భరణి గారు, తనుజ గారు, మనం ఏం చేస్తారంటే నాగార్జున గారు కసక్ కసక్ పొడిచేసి ఒక్కొక్కరిని లేపేసి ఈ వారం నువ్వు ఏం పీకో అని చెప్పేసి అయితే కనుక్కోవడం అయితే జరుగుతుంది అనమాట. తప్పుల్ని కరెక్ట్గా పాయింట్అవుట్ చేసి మాట్లాడుతుంటారండి ఫ్రెండ్స్. అలాగే డిమాండ్ పవన్ విషయంలో మనం చూసుకున్నట్లయితే అందరూ కూడా ఏమంటున్నారంటే డిమాండ్ పవన్ రీతు చౌదరిని అలా తోయడం తప్పు అనేది అంటున్నారు. ఓకే, దానికి యాక్సెప్ట్ చేసుకుందామండి. మరి భరణి శంకర్ గారు శ్రీజ విషయంలో బెడ్ తోసారు కదా, మరి విపరీతంగా మరి పట్లు పెట్టి తోసేశారు కదా. మరి దాన్ని ఏమంటారు? ఇన్నర్స్ కూడా బయట పడ్డాయి కెమెరాలో లైవ్ మీరు చూసినట్లయితే. దానికి మరి భరణి గారిని ఏమనలేదు. ప్రజలందరూ కూడా వద్దనుకున్నారు, ఎలిమినేట్ చేసి బయటికి అయితే పంపించారు. ఏ బేసిస్ మరి తీసుకొచ్చేసి మనకి మళ్ళీ తుప్పాస్ ఆటలన్నీ పెట్టి భరణి గారిని మళ్ళీ హౌస్ మేట్స్ కింద ఎందుకు చేర్చారో అది మీరు కింద కామెంట్ చేయండి, ఓకేనా. అది తప్పు అనిపించినప్పుడు డిమాండ్ పవన్ అంతలా తిట్టారు, ఓకే, బాధపడుతున్నాడు. వారం బట్టి తినేసి వదిలేస్తున్నాడు అండి. ఎందుకంటే డబ్బులు 100 రూపాయలు ఎందుకు తక్కువ ఇచ్చామని చెప్పేసి వారం బట్టి తినేసి వదిలేస్తున్నాడు. నేనే 2 వీడియోలు చెప్పాను. ఓరు బాబు, పవన్ కళ్యాణ్ అర్జెంట్గా మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసేయండి రా బాబు అని చెప్పి నేనే చెప్పాను. కాకపోతే ఇక్కడ ఏంటంటే జరిగిన సిచ్యువేషను ఏదో హీట్ ఆఫ్ మూమెంట్లో మనోడు బెడ్సెల్ ఇలా దోసాడు, అది తప్పే, ఒప్పుకుంటాను. మరి ఇదే విషయం దొమ్ము శ్రీజ జరిగింది కదా. వీడియోలు ప్లే చేసి చూపించారు, తిట్టారు, బాగానే ఉంది. మరి దానికి తలుపులు తీసేసి గెట్అవుట్, హెట్అవుట్ అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ 2 విధాలు అర్థం చేసుకోవచ్చు. తన తప్పు తను తెలుసుకున్నట్టు చేశాడు. ఇంకొకసారి రీతు చౌదరినే కాదు, ఎవరు అలా చేయరు. బెల్ట్ తీసుకొని కొడతారా కదా మీ ఇంట్లో వాళ్ళు అయితే అని చెప్పేసి ఆడియన్స్ కూడా అడిగారు మన నాగ్ సార్ గారు, ఓకేనా. తలుపులు తీసేసి మీరు వెళ్ళిపోవచ్చు, ప్యాక్ యూ బ్యాగ్స్ అని అయితే అన్నారు నాగ్ సారు. మన రీతు చౌదరి సార్ వద్దు సార్, ప్లీజ్ సార్, ఒక్క ఛాన్స్ అని చెప్పేసి అని అయితే అనడం అయితే జరిగింది. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే ఇమాన్యువల్ని మళ్ళీ తొక్కలో కెప్టెన్ అని అయితే అన్నది నామినేషన్ విషయంలో చూసుకున్నట్లయితే. నెక్స్ట్ బర్నీ గారిని సేఫ్ గేమ్ ఆడొద్దు, ఇంకా ఎందుకు సేఫ్ గేమ్ ఆడుతున్నావు అని చెప్పేసి అయితే నాగ్ సార్ ఫుల్గా ఫైర్ అయ్యారు మనకి బర్నీ గారి విషయంలో, ఓకేనా. కొన్ని వీడియోస్ కూడా ప్లే చేస్తారు. భరణి గారిని కడిగి అయితే వదులుతారన్నమాట. అంతేకాకుండా ఈ పొటాటో ఫ్రై గురించి, ఈ దొండకాయ ఫ్రై గురించి మళ్ళీ తనూజాని ఎందుకో లేపారు అనేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను చెప్తాను చూడండి, మనోడు ఇక్కడ ఏమన్నాడు, హౌస్ మేట్సే కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే కూర్చున్న తర్వాత బెండకాయ మనకి కర్రీలో బాగోదు, అదే అన్నంలో ఇప్పుడు నైట్ చపాతీలో బాగోదు, బెండకాయ చపాతీలో బాగోదు, బెండకాయ కూడా వాడిపోతుంది కదా, ముందు పొటాటో అయితే మనకి చపాతీలో బాగుంటుంది అని అన్నాడు అంతే. అక్కడ కోపడింది ఎవరు? తనూజ గారు సీరియస్ అయ్యారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ సీరియస్ అవ్వలేదు, నెంపాదిగానే చెప్పాడు, అలా కాదమ్మా ఇలాగానే చెప్పాడు. ఎందుకు అలా సీరియస్ అయిపోయి నువ్వు నాకేం చెప్తావు ఏంటని చెప్పేసి అనడం అనేది కరెక్ట్ అయితే కాదు. ఇప్పుడే ఇలా ఉన్నామంటే రేషన్ మేనేజర్గా ఉన్నప్పుడే మొత్తం కోపం బయటపడుతుందంటే నిజంగానే కెప్టెన్ అయిపోయింటే మనకి డిఫరెంట్గా కనబడును, చాలా బ్యాడ్ అయిపోను, తనూజ గారు ఓట్లు కూడా పడవు. సో ఏంటంటే కెప్టెన్ అవ్వకపోవడమే మంచిదని చెప్పి నా ఫీలింగ్. మీరేమనుకుంటున్నారో ఈ విషయం మీద కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రాము గారు చేసిన పెంట పనికి వీడియో ప్లే చేసి కరెక్ట్గా రాము గారిని చేపనతో తోమేశారు, ఓకేనండి. గట్టిగా కడిగేశారనమాట. ఎవరిది? తనూజ గారికి రావాల్సిన కెప్టెను నువ్వు అప్పనంగా నువ్వు దివ్యనికిత గారికి ఎందుకు కట్టబెట్టావు అని చెప్పి రాము గారికి వీడియో ప్లే చేసి కడిగేశారు, ఓకేనా. నెక్స్ట్ ఇమాన్యువల్ గారికి వీడియో ప్లే చేసి సేఫ్ గేమ్ ఆడితే ఇంకొకసారి మాత్రం అవుట్ ఆఫ్ ద బిగ్ బాస్ హౌస్ అని చెప్పేసి
స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చారు. అది జరగని పని, కాకపోతే వార్నింగ్ అయితే ఇచ్చారనమాట. అందరికీ కూడా క్లాసులు పీకారు, అంత బాగానే ఉంది. కాకపోతే నాకు ఇక్కడ డౌట్ ఏంటంటే, టీవీలోని చాలామంది అయితే ఉన్నారుగా కంటెస్టెంట్స్, వెళ్ళిపోతున్నప్పుడు ఏవీ లేస్తారుగా. దమ్ము శ్రీజ గారికి ఏవీ ఎందుకు వేయలేదు? ఫస్ట్ సారి ఏదో ఓకే, ఆ దమ్ము శ్రీజ గారు ఎలిమినేట్ అవ్వరు ఏమో అని చెప్పి మీరు సడన్గా వెళ్ళిపోయారు కాబట్టి ఏవి కూడా వేయలేదు. ఓకే, యాక్సెప్ట్ చేశారు అందరూ కూడా. కాకపోతే ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయినప్పుడు కన్నా సరే మనకు కనీసం ఏవి అయినా ప్రిపేర్ చేయాలిగా. మీరు పెద్ద బాక్స్ పెట్టారండి, దీంట్లో భరణి గారు ఫోటో పెట్టారు, ఇంకోటి ఏంటంటే దీనిలో దమ్ము శ్రీజ గారు ఫోటో పెట్టారు. ఫోటో పెట్టి కింద రాశారు కదా, ఎవరు ఉండాలి హౌస్ మేట్స్, ఎవరు అవుట్ అని చెప్పేసి రాశారు, ఇన్నో అవుట్ అని చెప్పి రాశారు కదా. ఇది ఎవరు పగలు కొడతారు? గౌరవ్ గారు, నిఖిల్ గారు పగలు కొడతారు. ఆ మూమెంట్లో ఓకే, శ్రీజ గారు ఎలిమినేషన్ అయిపోతుందని చెప్పేసి ముందుగానే తెలిసి ఏవి ప్రిపేర్ చేసేసి మనకి హోటల్లో ఉంచేసి శనివారం నాకు సార్ వచ్చిన తర్వాత దమ్ము శ్రీజ గారిని తీసుకొచ్చిన తర్వాత అమ్మ నీకు ఛాన్స్ ఇచ్చాం, ఓట్లు తక్కువగా వచ్చాయి, ఒకసారి నీ జర్నీ చూడమ్మా అని చెప్తే ఏమైపోయింది? నేనేమన్నా తప్పు మాట్లాడితే కింద బండబూతులు తిట్టాను, నేనేమనుకోను, నిజంగా నేనేమనుకోను. ఈ చెయ్యల్లో కనబడుతుందా? ఇప్పుడు అన్నం తిన్నాను, పసుపు ఎక్కువ. సో ఇదనమాట, నేనేదైనా తప్పు మాట్లాడితే కింద తిట్టాను. సో ఏంటంటే ఏవి కూడా ఆమెను ఎందుకంత డిగ్రేడ్ చేస్తున్నారు అంటే, తనూజ గారు లేదనకు అంటే తనూజ గారికి ఈవిడుంటే తనూజ గారు సరిగ్గా గేమ్ ఆడలేరు అని చెప్పి మీ ఫీలింగ్. అంటే తనూజ గారు కప్పు ఇచ్చేసేయండి, అందరికీ అర్థమైపోయింది, తనూజ గారు కప్పు ఇచ్చేసేయండి. ప్రజల ఓట్లతోటి మా టీవీకి ఏం సంబంధం లేదు, మీరు నచ్చినట్టు ఎవరిని ఉంచాలనుకుంటే ఉంచుతున్నారు, తీసేయాలనుకుంటే తీసేస్తున్నారు, అంతే. సుమన్ శెట్టి గారి కోట్లు పడుతున్నాయి, తనూజ గారి కోట్లు పడుతున్నాయంట, బన్నీ గారి కోట్లు పడిపోతున్నాయంట, డిమాన్ పాను, రీతు చౌదరి అందరూ కూడా బాగా ఆడుతున్నారంట. కాకపోతే దమ్ము శ్రీజ గారి విషయంలో చాలా చిన్న చూపు చూసి మాట్లాడడం నాకేమో నచ్చలేదు. అసలు రాకుండా ఉండాల్సింది ఆ అమ్మాయి, అనవసరంగా వచ్చి ఇంకోసారి కొండేరు పప్పు అయినట్టు అయ్యింది. అవునా కాదా కింద కామెంట్ చేయండి. తిట్టారని ఏమనుకోదు ఫ్రెండ్స్. నేను కూడా 4-5 వీడియోలు పెట్టా దమ్ము శ్రీజ గారికి, ఇంకా పిచ్చలైట్ తీసుకోవడం ఇంకేం చేయలేం, వాళ్ళు చూపించిందే మనం చెప్పాలంతే, అంతేనండి ఫ్రెండ్స్. ఇదనమాట, నాకు సరే అయితే ఫుల్ ఫైర్ అయితే అయిపోయారు. ఈ వీడియో మీకు ఎలా అనిపించేది కింద అయితే కామెంట్ చేయండి. 10,000కి సబ్స్క్రైబర్స్ దగ్గరగా ఉన్నాను. సో జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ ఉంటుందండి, అది ప్రెస్ చేసి ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా సరే మీ నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీ టైమింగ్ని అస్సలు తినండి, 10 నిమిషాల లోపే నా వీడియోలు ఉంటాయి, గట్టిగా మాట్లాడితే 15 నిమిషాలు 12 నిమిషాలు అంతే. ఓకేనా? బాబాయ్, గోపి సైనింగ్ ఆఫ్.